గమనించండి, వాడి పనంతా కూడా ఏంటంటే చెడగొట్టే పని. ఒక కుటుంబం బాగుపడుతూ ఉంటే, ఒక సంఘము బాగుపడుతూ ఉంటే ఓర్వలేనితనం సాతాని గుణం. ఈ రోజున దేవుని ప్రజలారా, మన జీవితంలో కూడా ఓర్వలేని అసూయ అనేటువంటి ఏదైనా సాతానుకు సంబంధించిన గుణము మనలో ఉంటే వారు మనం గుర్తుపట్టాలి. ఎవరైనా ఒక కుటుంబంలో కలతలు పెడుతూ ఉన్నారంటే, సమస్యలు తెస్తూ ఉన్నారంటే, సంఘంలో భేదాలు రేపుతూ ఉన్నారంటే మీరు గమనించాలి, వాడు సాతాను గాడే. ఖచ్చితంగా అదే వాడు ఆత్మ, తిరుగులేదు. దాంట్లో ఆలోచించాల్సిన పనే లేదు. ఏదైనా కానీ వాడికి వీడికి లేకపోతే ఆమెకి ఈమెకి మధ్యలో ఉండి ఏ పనికి మాలిన పనైనా సరే ఒక వ్యక్తి నడిపిస్తూ ఉన్నాడంటే గమనించండి, మధ్యవర్తిగా ఉండి ఒక పాపపు కార్యానికి వంతెన వేస్తూ ఉన్నాడంటే, ఒక మార్గాన్ని సరళం చేస్తూ ఉందంటే ఖచ్చితంగా అది లూసిఫర్ బిడ్డే, తిరిగే లేదు. దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆత్మ మన హృదయంలో పని చెయ్యకూడదు. ఏదైనా పాపానికి సంబంధించినటువంటి మార్గదర్శకురాలుగా మనం ఉన్నామంటే, ఆ కుటుంబంలో ఎవరైతే ఈ పాపము ద్వారా ఏ కుటుంబం అయితే నష్టపోయి ఏడుస్తూ ఉందో వారి కన్నీళ్లు నీ బిడ్డలపైకి, నీ కుటుంబంపైకి ఒక శాపముగా మారబోతూ ఉన్నవి. అర్థమవుతుందా? వాళ్ళకి వీరికి గొడవలు పెట్టి, వాళ్ళకి వీరికి మధ్యత్వం చేసి, వారికి వీరికి మధ్యలో పాపాన్ని నడిపించే వాళ్ళు ఉంటారు కదా. వారి ద్వారా ఘోరమైన శాపం వారి కుటుంబాలపైకి దేవుడు తీసుకురాక మునిపే, ఇదిగో దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచూ ఉండగా మనమందరము కూడా మారు మనసు పొందాలి. అర్థమవుతుందా మనం చెప్పే మాటలో? ఎడకొస్తే పొద్దుగుకులు పొడవడమే కత్తితో, ఎడకొస్తే పొద్దుగుకులు పొడవడమే అని అనుకోమాకండి. ఎక్కడైతే మనల్ని సరి చేస్తారో, ఎక్కడైతే ఏ గోలైతే మనల్ని గాయపరుస్తుందో అది మనకు క్షేమకరం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం అండి, చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, జబ్బు వస్తే, జ్వరం వస్తే, అది వెళ్తే ఆయన మనకి మంచి పెట్టేసి, మంచిగా బిర్యానీ పెట్టి, మంచిగా కూల్ డ్రింక్ ఇచ్చి, పడుకోబెట్టి 1,000 రూపాయలు డబ్బులు ఇచ్చి పంపుతాడా? చెప్పండి. పంపడగా పోయిన వెంటనే ఏం చేస్తాడంటే పడుకోబెడతాడు. ఏముంది, జ్వరం ఉందా, తలనొప్పి ఉందా, ఏముంది నీకు అడుగుతాడు. మన పరిస్థితి చెప్తాం. పడుకోబెట్టిన తర్వాత మొట్టమొదటిగా వేసేది ఇంజక్షన్. పడవాలే లేదా? అబ్బా నాకు నొప్పి పుట్టిద్దిరా బాబు, నాకు నేను తట్టుకోలేదా అంటే నీలో ఉన్న వ్యాధి తగ్గదు. గమనించండి, ఒక వ్యక్తి మనల్ని గాయపరుస్తున్నాడంటే మనం మేలుకోలే. దేవుని వాక్యము సూటిగా మన హృదయంలోనికి గుచ్చుకుంటుందంటే, ఆ లోపాలు మన జీవితంలో దేవునికి కనబడితే ఆ మాటల ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. గమనించండి దేవుని ప్రజలారా, సాతానుకి సంబంధించినటువంటి కఠినమైన చీకటిలో మనము పడిపోకూడదు. వారికి సంబంధించిన స్వభావాలు ఏవి కూడా దేవుని ప్రజల జీవితాలలో ఏలుబడి చేయకూడదు. ఇప్పుడు